బంగారం కొందాం అనుకుంటున్నారా? నీకెలా తెలుసు భయ్యా? అయితే ఈ రీల్ మీకోసమేనండి. చాలా మంది చేస్తున్న తప్పేంటో చెప్తాను. కొందరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ప్రెసెంట్ బంగారం వాల్యూ పెరిగిపోతుంది ప్రైస్, సో నేను బంగారం కొంటా, ఫ్యూచర్ లో ధర బాగా పెరిగిన తర్వాత అమ్మేస్తా, నాకు కావాల్సింది ప్రాఫిట్, అంతేగాని ఫిజికల్ గోల్డ్ కాదు అన్న మైండ్ సెట్ తో ఉంటారు. అయినా కూడా తెలుసో తెలియకో జ్యువెలరీ షాప్ కి వెళ్ళి గోల్డ్ ఆర్నమెంట్స్ కొంటూ ఉంటారు. గోల్డ్ ఆర్నమెంట్స్ కొంటున్నట్లయితే దాని మీద మేకింగ్ చార్జెస్ ఉంటాయి అండ్ జిఎస్టీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ బ్యాంగిల్స్ కొన్నారు అనుకుందాం, దాని మీద ఈ బ్యాంగిల్స్ మీద 22% మేకింగ్ ఛార్జ్ ఉంటుంది, 3% జిఎస్టీ ఉంటుంది. సో ఫైనల్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ ని వాళ్ళు కొటేషన్ ఇస్తారు. ఆ కొటేషన్ లో 3 lakhs అని ఉంటుంది. మనమేమనుకుంటాం, 3 lakhs అంతా బంగారం మీద పెట్టుబడి పెడుతున్నాం అనుకుంటాం. కానీ ఆ 3 lakhs లో 52,530 అంటే 22% మేకింగ్ ఛార్జ్ ఉంటుంది అండ్ 3% జిఎస్టీ అనగా 8,696 రూపాయలు జిఎస్టీ ఉంటుంది. అవి రెండు తీసేస్తే అసలైన బంగారం విలువ 2,38,774 రూపాయలు మాత్రమే. ఎగ్జాంపుల్ గా కొనేసాం, తెలుసో తెలియకో కొనేసాం, ఒక 7 days తర్వాత అమ్మాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. లిక్విడిటీ ఉంటుందనే గోల్డ్ లో పెట్టుబడి పెట్టాం, అమ్మాల్సిన సిచ్యువేషన్ వచ్చి అమ్మేస్తూ ఉన్నాం. షాప్ కి వెళ్తారు, షాప్ కి వెళ్తే వాళ్ళు వెయిట్ చూస్తారు, వెయిట్ చూసి ఎన్ని గ్రాముల బంగారం అయితే ఉందో ఇంటూ ఆ రోజు ధర పెద్దగా పెరగలేదు, ఈ కొన్ని డేస్ లో పెద్దగా పెరగలేదు, సేమ్ ప్రైస్ అనుకుందాం. సో ధర కట్టి మీకు 2,38,774 రూపాయలు మాత్రమే ఇస్తారు. మీరు కట్టిన మేకింగ్ ఛార్జ్, మీరు కట్టిన జిఎస్టీ అంతా వేస్ట్, బూడిద పాలు. అర్థమైందండి? సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి అయితే గోల్డ్ జ్యువెలరీ మంచి ఆప్షన్ కాదు. మీరు కావాలంటే గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ కొనుక్కోవచ్చు, దాని మీద కూడా కాస్త మేకింగ్ ఛార్జెస్, కాస్త జిఎస్టీ ఉంటుంది. ఇది కూడా వద్దు అనుకున్నట్లయితే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్లు, ఇంకొన్ని డిజిటల్ గోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి, వాటిలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీ పాప పెళ్ళుంది, పాపకి పెట్టాలి, కొనుక్కోండి, మీరు వేసుకోవాలి, కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్ కి అయితే మంచి ఆప్షన్ కాదు. ఈ సమాచారాన్ని ఎవరైతే అస్తమాటు బంగారాన్ని కొంటూ ఉంటారో వాళ్ళకి షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. ఈ పేజ్ ని ఫాలో అవడం కూడా అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ. Boss Wala. Be the boss.